అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరానంటాయి. ఆత్రేయపురం గ్రామంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా సర్దార్ కాటన్ సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. సంబరాల్లో సోదమ్మ, హరిదాసులు, బుడబుక్కలోళ్లు, కొమ్ము దాసరులు ఇలా వివిధ రకాల వేషధారలతో ప్రత్యేకంగా నిలిచారు. ఆత్రేయపురం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఎక్కడ హైదరాబాదు వంటి సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇటు కోనసీమ ప్రాంతాలకైతే తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కోనసీమ జిల్లాలోని అంతే గతంలో అంతరించిపోతున్న కొన్ని ఆచారాలు, కొన్ని కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఆత్రేయపురం మండలంలో ఈ లొల్లలాకుల వద్ద 3 రోజుల నుంచి జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ కొంతమంది ఉన్నారు. వారిని అడిగి మనం మరింత సమాచారం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, సోది అనేది గతంలో ఒక ఇంటింటికి వెళ్ళి సోది చెప్పేవారు అని చెప్పేవారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే సేమ్ సోది అంటే అప్పటి రోజులు అయితే గుర్తొస్తున్నాయి. ఏంటి అసలు సోది అంటే ఏంటి, ఏం చెప్తారు? ఏమండి, ఈ సంక్రాంతి సంబరాల్లో అందులో మన ఆత్రేయపురంలో ఉత్సవాల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన కాడి నుంచి కూడా 3 రోజుల నుంచి కూడా ఇక్కడ హరిదాసులు కానివ్వండి, బుడబుక్కలు, ఇలా కొమ్మదాసర్లు, పెట్ల దొరలు, ఇలా సోదమ్మ వేషాలతోని వచ్చిన జనాభాని అందరిని కూడా అలరిస్తున్నారు. అసలు ఈ సంస్కృతి మరి భాగంగా ఈ ఒక మరుగుడు పడిపోయిన కళలన్నీ కూడా మరి అంతరించిపోకూడదని మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. అసలు సోదమ్మ అంటే ఏమిటి అంటే, మరి ఎంతో మంది పూర్వం నుంచి కూడా అండి యోగులు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మరి ఎంతో మందికి ఇంద్రాతి దేవతలకి, ముక్కోటి దేవతలందరికీ కూడా ఈ సోదమ్మ ఎరికి చెప్పింది. అంటే ముక్కోటి దేవతలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా ఈ సోదమ్మ ఎరికి చెప్పింది. బ్రహ్మదేవుడికి సృష్టి రహస్యం చెప్పింది. విష్ణుమూర్తికి సాగర మదన మరి రహస్యం చెప్పింది. మరి ఈశ్వరుడికి అంటే ముక్కంటికి కూడా మరి త్రిపుర సంహరించడానికి రహస్యం చెప్పింది. అంతేకాదండి, కలియుగమైన ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మరి పద్మావతమ్మ వారి కళ్యాణం చేసుకోవడానికి ఈ సోదమ్మ వేషధారలోనే వెళ్ళాడండి. అటువంటి ఈ సోదమ్మ వేషం మరి పూర్వం నుంచి కూడా ప్రతి ఇంటింటికి తిరుగుతూ ఈ నెల రోజులు కూడా వారి యొక్క కష్ట సుఖాలు చెబుతూ, వాళ్ళకి వచ్చే నష్టాలు ఏమిటి, వారికి వచ్చే సుఖాలు ఏమిటి అని చెప్పి, వారికి యోగక్షేమాలు చెప్పి ముందుగానే చెప్పి వాళ్ళని జాగ్రత్త పడమనేదే ఈ సోదమ్మ. ఇప్పుడంటే మరి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ఇలా మెసేజ్ల ద్వారా తెలుస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇంట్లో ఏది పోయినా సరే తెలుసుకోవడానికి ఈ సోదమ్మనే పిలిపించేవారు. అటువంటి ఈ సోదమ్మ ఈ సంక్రాంతి సంబరాల్లో మరి అంబరాన్ని అంటే విధంగా మన సత్యనారాయణమూర్తి గారు మరి ఈ యొక్క ఆధ్వర్యంలో చక్కగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మీడియా మిత్రుల వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క తాడేపల్లిగూడెం రవిబాబు గారి టీం తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నాం. జై హింద్. సోది చెబుతానమ్మ, సోది చెబుతాను. ఇక్కడ మనతో పాటు హరిదాసులు అయితే ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అలా చెప్పండి, ఇప్పుడు గతంలో హరిదాసులు రోజు ఇంటింటికి ప్రతి గ్రామంలోని తిరిగేవారు. ప్రస్తుతం హరిదాసులు అయితే కూడా ఎక్కడా కనిపించలేని పరిస్థితి. ఏంటి, ఏం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హరిదాసులు పూర్వం నుంచి కూడా ఈ నెలగంట పెట్టిన కాడి నుంచి ఈ నెల రోజులు కూడా హరికీర్తనలో పాడుతూ తెల్లారిగట్టలే ఏకోద్యామన లేచి గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ హరి సంకీర్తన చేయటం వల్ల శ్రీమన్నారాయణుడే వచ్చినట్టుగా భావించి ఎంతోమంది చూసేవారు. కానీ ఇప్పుడు అంతరించిపోయిన కారణాలను బట్టి సెల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ వచ్చాక అంతరించిపోయినాయి. హరిదాసులు మరి ఎక్కడ కూడా కనపడటం లేదు. ఎక్కడైనా ఉన్నా సరే హరిదాసులు పట్టించుకునే వాళ్ళు లేరు. కానీ ఈ మన సంక్రాంతి సంబరాల్లో, ఈ కోనసీమ ఉత్సవాల్లో హరిదాసుల్ని ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి, బుడబుక్కల వాళ్ళని, ఈ సోదమ్మల్ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి హరికీర్తనలు పాడిస్తూ చేస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. కాబట్టి బండారు సత్యానందం గారు ఈ హరిదాసులకి మరి అవకాశం కల్పించారు. అంతేకాదండి, ఈ హరికీర్తనలు పాడటం వల్ల ప్రతి గ్రామము, ప్రతి వీధుల్లో రైతులు అందరూ కూడా బాగుంటారని చెప్పి ఈ అక్షయ పాత్ర కూడా హరినామం కీర్తనలు మరి శ్రీ మహావిష్ణు కూడా మీ హరికీర్తనలు పాడుతూ ఉన్నారు. అందుకని హరినామములే అన్ని మంత్రములు, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, జయ జయ శ్రీరామ రఘువర శుభకర శ్రీరామ, రామ రఘుకుల జలనిధి సోమ, రామ రఘుకుల జలనిధి సోమ, భూమి సుత ధామ, హరిలో రంగ హరి.
ఇక్కడ మనతో పాటు కొమ్మదాసురులు అయితే ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన కళకు చెందిన వారు. కొమ్మదాసురులు కూడా సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఊర్లోనూ కూడా వచ్చి తమ కీర్తనల ద్వారా కానీ తమ వేషధారణలు కూడా ప్రజలను అలరిస్తూ ఉంటారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కొమ్మదాసురులు అంటే ఏంటి? కొమ్మదాసరి, నేను ఒక కొమ్మదాసరి. నాకు ఒక స్పెషాలిటీ ఉంది. నేను దేశంలో ఏ చెట్టు అయినా ఎక్కగలను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నాది ప్రకాశం జిల్లా. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మన ఎమ్మెల్యే గారు బండారు సత్యానందం గారు నన్ను పిలిచారు. అయ్యా కొమ్మదాసరి, నువ్వు ఉండాలి ఖచ్చితంగా. ఇక్కడ బూర్లు ఉన్నాయి, ఇక్కడ గోర్లు ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ పెట్టారు, నువ్వు ఖచ్చితంగా తినాలి అని. నాకు ఆకలి ఎక్కువ, నేను తింటూ ఉంటాను, ఎప్పుడు చెట్లు ఎక్కుతూ ఉంటాను. నా పేరు కొమ్మదాసరి. మరి నేను ఇక్కడికి వచ్చానంటే ఆత్రేయపురం ఉత్సవంలో నాకు భాగంగా నన్ను ఎమ్మెల్యే గారు పిలిచారు, శ్రేయస్ మీడియా వాళ్ళు పిలిచారు. కాబట్టి అలా ఆహ్వానం అందించి నేను వచ్చాను ఇక్కడికి కోనసీమ ఉత్సవాల్లో ఇక్కడికి వచ్చిన సందర్భంగా. అంటే ప్రస్తుతం ఇక్కడ కోనసీమలో జరుగుతున్న ఈ ఆర్థర్ కార్టర్ ఏ అయితే సంక్రాంతి ఉత్సవాలు ఉన్నాయో ఈ ఉత్సవాల్లో భాగంగా గత 3 రోజుల నుంచి కూడా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇక్కడ డ్రాగన్ పడవల పోటీలతో పాటు వివిధ రకాల వినూత్న కార్యక్రమాలతో కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంగరంగ వైభవంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కోనసీమ జిల్లా ప్రాంతాన్ని అంతా కూడా ఆంధ్ర కేరళగా కూడా పిలుస్తుంటారు. ఏదైతే ప్రస్తుతం ఇక్కడ లొల్ల లాకుల వద్ద ఏదైతే కాలువ ప్రాంతం ఉందో ఈ ప్రాంతం అంతా కూడా ఈ గత 3 రోజుల నుంచి మరియు రాబోయే పండగ 3 రోజులు కూడా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఒక పండగ వాతావరణంగా అంగరంగ వైభవంగా అయితే సంక్రాంతి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్తో చిరంజీవి, HM TV, ఆత్రేయపురం.